హాయ్ హలో నమస్తే. యూపీఎస్సి 827 మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలండి. రాత పరీక్షలో రాణించే మార్గాలు ఇవే. యూపీఎస్సి సిఎంఎస్ఈ 2024 నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలో మెడికల్ ఆఫీసర్ పోస్టులు మొత్తం 4 విభాగాల్లో 827 ఉద్యోగాలు భర్తీ. ప్రారంభ వేతన శ్రేణి 56,100 నుంచి 1,77,500 అన్నమాట. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంబీబీఎస్ ఉత్తీర్ణులు ఆ తర్వాత పీజీ సూపర్ స్పెషాలిటీ కోర్సులు చేస్తేనే కెరీర్లో నిలదొక్కునే పరిస్థితి ఉంది. కానీ సిఎంఎస్ఈ ద్వారా ఎంబీబీఎస్తోనే సుస్థిర కెరీర్ సొంతం చేసుకోవచ్చు. మొత్తం 827 పోస్టులు. యూపీఎస్సీ తాజాగా విడుదల చేసినటువంటి సిఎంఎస్ఈ 2024 నోటిఫికేషన్ ప్రకారం కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలోని 4 విభాగాల్లో మొత్తం 827 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను 2 కేటగిరీలుగా వర్గీకరించారు. ఇందులో కేటగిరీ 1లో సెంట్రల్ హెల్త్ సర్వీసెస్, సబ్ కేటర్లో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ 163 పోస్టులు ఉంటాయి. అదేవిధంగా కేటగిరీ 2లో రైల్వేలో అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు అనమాట 450. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్లో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ 14. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ 200 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇక అర్హతలు చూసుకున్నట్లయితే ఎంబీబీఎస్ ఉత్తీర్ణత అయి ఉండాలి. కోర్సు చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు ఇంటర్వ్యూ సమయానికి సర్టిఫికెట్లు అయితే చూపించాల్సి ఉంటుందండి. అదేవిధంగా కంపల్సరీ రొటేటింగ్ ఇంటర్న్షిప్లో ఉన్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వీరికి ఇంటర్న్షిప్ పూర్తయ్యాకే అపాయింట్మెంట్ అనేది ఖరారు చేస్తారు. ఇక వయసు వస్తే ఆగస్టు 1, 2024 నాటికి 32 ఏళ్ళు మించి ఉండకూడదు. సెంట్రల్ హెల్త్ సర్వీస్ సబ్ కేటగిరీ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులో అభ్యర్థులు 2024 ఆగస్టు 1 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ళు చొప్పున గరిష్ట వయో పరిమితి అయితే సడలింపులు అయితే ఉన్నాయండి. అయితే ఆకర్షణీయమైనటువంటి వేతనం ఎంపికై కొలువులో చేరిన వారికి పే లెవెల్ 10తో ప్రారంభం వేతనం ఉంటుంది. వేతన శ్రేణి 56,100 నుంచి 1,77,500 రూపాయలుగా లభిస్తుంది. 2 దశలుగా ఎంపిక ప్రక్రియ ఉందన్నమాట. సిఎంఎస్ఈ ద్వారా మెడికల్ ఆఫీసర్ పోస్టులకు భర్తీకి 2 దశల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. తొలి దశలో రాత పరీక్ష ఉంటుంది. ఇందులో ప్రతిభ ఆధారంగా మలి దశలో ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తారు. ఆకర్షణీయమైన వేతనం తొలి దశలో ఈ విధంగా చేస్తారు. తొలి దశ రాత పరీక్ష సిఎంఎస్ఈ ఎంపిక ప్రక్రియలో తొలి దశ రాత పరీక్ష 2 పేపర్లు 500 మార్కులు ఉంటాయి. ఒక్కో పేపర్ 250 మార్కులు కేటాయించారు. పేపర్ 1 జనరల్ దానికి సంబంధించినటువంటి నేను ఇక్కడ మీకు పెడుతున్నాను చూడండి స్క్రిప్ట్లో. రాత పరీక్షలో ఏమేమి ఉంటాయో అనేది కూడా నేను ఇందులో పెడతాను. అయితే ముఖ్య సమాచారం ఏంటంటే దరఖాస్తు విధానం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు తేదీ 2024 ఏప్రిల్ 30. ఆన్లైన్ దరఖాస్తు సవరణ మే 1 నుంచి మే 7 వరకు. సిఎంఎస్ఈ పరీక్ష తేదీ 2024 జూలై 14న. తెలుగు అక్షరాల్లో పరీక్ష కేంద్రాలు హైదరాబాదు, తిరుపతి, విశాఖపట్నం. వెబ్సైట్కి సంబంధించినటువంటి ఆ వెబ్సైట్ లింక్ కూడా నేను ఇక్కడ స్క్రీన్ షాట్లో పెడుతున్నాను. దాన్ని కూడా ఒకసారి మీరైతే చూసేయండి. ఈ విధంగా మొత్తం మీద అయితే యూపీఎస్సి మెడికల్కి సంబంధించినటువంటి విభాగంలో 827 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారని చెప్పేసి మనకైతే ఈ విధంగా నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు అయితే తెలియజేయబడ్డది. కాబట్టి మీరు కూడా దీనికి సంబంధించినటువంటి వివరాలు అయితే ఒకసారి చూడండి. ఎవరెవరు ఎలిజిబుల్గా ఉన్నారు, ఎవరెవరు మరి ఎంబీబీఎస్ చదువున్నారో వాళ్ళందరూ ఒకసారి అయితే వారికి వాతను కూడా తెలియపరచండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.